కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. నాగేశ్వర్ గారు, తాజా బీఆర్ఎస్ పరిణామాలు చూస్తుంటే కేవలం ఎమ్మెల్సీ కవిత మీద సస్పెన్షన్ వేసినంత మాత్రాన బీఆర్ఎస్కు ఏ మేరకు లాభం చేకూరుస్తుందంటారు? ఇప్పటికే సొంత కూతురే బయటకు వచ్చి ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి హరీష్ రావు లాంటి వాళ్ళ మీద, సంతోష్ లాంటి వాళ్ళ మీద బహిరంగంగా కామెంట్స్ చేశారు. సొంత ఆస్తులు కూడబెట్టుకోవడానికి, అలాగే వాళ్ళ రీసోర్సెస్ పెంచుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించారని. ఇది విపక్షాలకు అస్త్రంగా మారలేదా? ఆల్రెడీ కొత్తగా మారేది ఏముంది? ఇప్పుడు ఆమె కాళేశ్వరంలో అవినీతి జరిగింది కానీ అది కేసీఆర్ సంబంధం లేదు అన్న రోజే విపక్షాలకు ప్రత్యర్థులకు అస్త్రమైపోయింది. ఆల్రెడీ విపక్షంలో బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు విపక్షంలో కాంగ్రెస్ లేదు, అధికార పక్షంలో కాంగ్రెస్ ఉంది. అందువల్ల బీఆర్ఎస్ పైన ప్రత్యర్థులకు అప్పుడే ఆయుధం అయిపోయింది. ఎప్పుడైనా ఒక కేసీఆర్ కుటుంబంలో తగాదాలుంటే బీఆర్ఎస్ కు కాదా, కాంగ్రెస్ లో తగాదాలు బీఆర్ఎస్ ఉపయోగించుకోదా, బీజేపీలో తగాదాలు మిగతా పార్టీలు ఉపయోగించుకోవా? అది సహజం కదా. అందువల్ల కవిత తిరుగుబాటు చేయడమే ఒక అవకాశం ప్రత్యర్థులకు. అందులో కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఆమె ఎండార్స్ చేయడం రెండో అతిపెద్ద అవకాశం. కానీ దానివల్ల కొత్తగా నరేటివ్ బిల్డ్ అయ్యేది ఏముంటుంది? ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగింది గనక ఆ బాధ భరించలేక అది అన్యాయమని భావించి కవిత బయటకు వస్తుందని తెలంగాణలో ప్రజలు అనుకుంటారా? అందరికీ తెలుసు కదా, ఇది ఫ్యామిలీలో తమ వాటా తనకు రానందుకు ఆమె జరుపుతున్న పోరాటం ఇది అని. ఇది రాజకీయ కుటుంబాల్లో ఏవైనా వాళ్ళ షేర్ కొరకు జరిగే పోరాటం. ఇప్పుడు షర్మిల జగన్ పైన పోరాటం దేనికి? షేర్ కొరకు. షేర్ అంటే పొలిటికల్ షేర్ కావచ్చు, ప్రాపర్టీ షేర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది షేర్ కొరకు జరిగేటువంటి పంచాయతీ అని అందరికీ తెలుసు. అందువల్ల అది ఏమి ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పైన భిన్నాభిప్రాయాలతో వచ్చిన అంశం కాదు కదా. ఒకవేళ కవిత కనుక కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నమ్మి ఉంటే ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేదు కదా. పీసీ ఘోష్ కమిషన్ ముందుకు పోయి ఇంకో ఈ అవినీతి జరిగిందని చెప్పుండాలి కదా. సో మరి ఆవిడ చెప్పలేదు. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ వచ్చినాక అవినీతి జరిగింది కానీ మా కేసీఆర్ సంబంధం లేదు అంటే యాక్సెప్ట్ కాదు కదా. ఇప్పుడు కేసీఆర్ సంబంధం లేకుండా హరీష్ రావు సంబంధం ఉంటుందని తెలంగాణలో ఎవరనుకుంటారు? కేసీఆర్ అంత అసమర్థుడు, అంత అమాయకుడు కాదు కదా. అన్నీ కేసీఆర్ చెప్పినట్టే జరుగుతుంది కదా. ఎవరైనా కేసీఆర్ లేకుండా హరీష్ రావు ఒక్కడే కేసీఆర్ను బురిడి కొట్టించి అవినీతి చేస్తారని నమ్ముతారా? సో అందువల్ల ప్రాక్టికల్గా ఆమె చేసినట్టు ఆమె ఎత్తుగడలు క్లియర్గా అందరికి అర్థమవుతున్నాయి. అందువల్ల ఆమె ఎంత పొలిటికల్ స్పేస్ ఆక్రమిస్తుంది ఖచ్చితంగా ప్రత్యర్థులకు ఆయుధం అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో ఒక ఏ నాయకుడు వెళ్ళినా ఆయుధం అవుతుంది. అందులో కేసీఆర్ కూతురు బయటకు వెళ్తే ఆయుధం కాకుండా ఉంటుందా బీఆర్ఎస్ ప్రత్యర్థులకు?